కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసుప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 6వ ఎపిసోడు, రెండవ రాకడ, సాతానుకు అంతము. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి రెండవ రాకడను గురించిన అనేకమైన అమూల్యమైన లోతైన మర్మాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృప మాకు అనుగ్రహిస్తున్నారు. ఇదే నాన్న, మీరు రెండవ రాకడ తర్వాత సాతానుకు ఏ రీతిగా అంతం వస్తాదో ఆ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుంచి నేర్చుకునే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ తర్వాత సాతాను అంతము. ఇది 6వ ఎపిసోడు. సాతాను యొక్క అంతము గురించి బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా మనకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఎంతో విపులంగా రాయబడ్డవి. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు సాతానుకు అంతం వస్తుంది? రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత. రెండవ రాకడ దినాన్ని నుంచి 1000 సంవత్సరాలు ప్రారంభమవుతాయి ఈ లోకంలో. దీన్నే 1000 ఏళ్ల పాలన అంటున్నాం. ఇది పరలోకంలో జరుగుతుందని కూడా మనం నేర్చుకున్నాం గత కార్యక్రమాల్లో. 1000 ఏళ్ల పాలన అవగానే సాతానుకు అంతం వచ్చేస్తుంది. సాతాను, తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు, వారితో పాటు సాతాను మోసంలో పడిపోయిన కోటాను కోట్ల ప్రజలందరూ కూడా వారికి అంతం వచ్చేస్తుంది. ఈ విషయాల గురించి మనకి విపులంగా అనేకమైన వివరాలు మనకి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ముఖ్యంగా ప్రకటన 20వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాల్లో, ఈ యొక్క 4 వచనాల్లో మనం నేర్చుకుంటున్నాం. ఒక్కసారి మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో జరిగిన విషయాలు గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. వాటిని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత అప్పుడు రెండవ రాకడ తర్వాత సాతాను అనుచరులకు ఏ రీతిగా అంతం వస్తుందని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటగా రెండవ రాకడలో భక్తులందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళారు ప్రభువారు. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత దిగి రావటం యోహాను గారు దర్శనంలో చూచారు. ఆ దూత చేతిలో అగాధం యొక్క తాళపు చెవి మరియు సాతానును బంధించడానికి సంకెళ్ళు కూడా ఉన్నాయి, అనగా గొలుసులు కూడా ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని మనం ఎంతో విపులంగా నేర్చుకున్నాం. రెండవ రాకడ తర్వాత ఈ భూమి మీద ప్రభువారు కానీ, దేవదూతలు కానీ, సింహాసనం కానీ ఇంకేమీ ఉండవు. ఈ భూమి అంతా కూడా పూర్తిగా చీకటితో కమ్ముతుంది. కనుక దేవదూత పరలోకం నుంచి దిగి వస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతున్నాం. మరొక విషయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో సాతానును బంధించి 1000 సంవత్సరాలు అగాధంలో వేసి ముద్ర వేసేశారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో. కనుక ఇక సాతాను ఎవరిని కూడా మోసం చేయడానికి అవకాశం లేదు. కారణం, దేవుని నమ్ముకున్న వారందరూ పరలోకం వెళ్ళిపోయారు. దేవుని నమ్మని వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమను చూడలేక అందరూ కూడా పడి చనిపోతారు. ఈ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. కనుక ఈ 1000 సంవత్సరాల తర్వాత సాతాను కొంచెం సేపు విడవబడతాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా నేర్చుకున్నాం. అప్పుడు దేవుని నమ్మిన వారు, పరిశుద్ధులు, వారు ఏం చేస్తారు, ఎక్కడుంటారు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. వారు పరలోకంలో ఉంటారు. యోహాను గారి దర్శనంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో వారు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుని వారు విమర్శ చేయటానికి, కనుక తీర్పు తీర్చడానికి వారికి అవకాశం ఇవ్వబడ్డది. కనుక దేవుని బిడ్డలు పరలోకంలో ఉంటారు. వారు సింహాసనాల మీద కూర్చుని తీర్పు తీరుస్తారు. ఎవరికి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన 20వ అధ్యాయం 5వ వచనంలో ఎవరైతే యేసు ప్రభు కొరకు హతసాక్షులైపోయారో, ఇక్కడ వరకు కాల చివరి దినాల్లో అనగా చంపబడ్డారో, వారందరూ కూడా బ్రతికి ఆయనతో పాటు 1000 సంవత్సరాలు వారు తీర్పు తీర్చినట్లుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నాం. దానితో పాటు యోహాను గారు గమనించింది ఏమిటంటే, 1000 సంవత్సరాల వరకు కడమ మృతులు బ్రతకలేదు. ప్రభు నమ్ముకుని చనిపోయిన వారందరూ కూడా రెండవ రాకడలో
మహిమ శరీరాలతో లేచారు, వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోయారు. ఇక కణమామృతులు ఎవరు అనగా ప్రభువును నమ్మని వారు. వారందరూ కూడా 1000 సంవత్సరాల వరకు ఇక బ్రతకరు వారు. ఎప్పుడు 1000 సంవత్సరాలు? రెండవ రాకడ నుండి 1000 సంవత్సరాల కాలం వరకు వారు బ్రతకరు. అనగా ఈ భూమి మీదే వారు చనిపోయి, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు చనిపోతారు భూమి మీద. వారి యొక్క కళేబరాలన్నీ కూడా ఆకాశ పక్షులు తింటాయి. ఇక 1000 సంవత్సరాల వరకు వారు బ్రతకరు. అనగా 1000 సంవత్సరాల తర్వాత మరలా బ్రతుకుతారని మనకు ప్రకటన గ్రంథం 20:5 చెప్పబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:2-3 మనం గమనించాం. మీరు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? 3 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:3 గమనించినట్లయితే, మీరు దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎవరి దేవదూతలు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. వారు సాతాను తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు. వారికి కూడా తీర్పు తీర్చాలి. ఎవరు? రక్షించబడిన జనాంగం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న వారు పరిశుద్ధులు ఈ 1000 సంవత్సరాల కాలంలో పరలోకంలో ఉండి వారు తీర్పు తీరుస్తారు. ఆ తీర్పులో వారు చూడబోయే ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, లూసిఫర్తో పాటు ప్రతి వ్యక్తికి కూడా దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చారు రక్షించబడటానికి, మార్పు చెందటానికి, పాపాలు పశ్చాత్తాపడటానికి. వారు చేసిన బహిరంగ పాపాలు, రహస్య పాపాలు, ఇవన్నీ కూడా పరలోకపు గ్రంథాల్లో రక్షించబడిన జనాంగం చూచే అవకాశం కలుగుతుంది. ఎన్ని అవకాశాలు ప్రభు ఇచ్చారు, వాటిని వారు నిర్లక్ష్యం చేశారు, వ్యర్థం చేసేశారు. ఆ విషయాలు కూడా వారు గమనిస్తారు. అవన్నీ కూడా పరలోకపు గ్రంథాల్లో భద్రపరచబడి ఉన్నవి. దీని ద్వారా యేసు ప్రభు ఎంత కృప చూపించారు, ఎంత ప్రేమ చూపించారు వారిని రక్షించాలని. కానీ వారు ప్రభువు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేశారు. కనుక దేవుని పట్టించుకోలేదు, ఆయన యొక్క వాక్యాన్ని పట్టించుకోలేదు, ఆయన పదయాజ్ఞలు పట్టించుకోలేదు. కనుక వారికి ఇవ్వబడిన ప్రతి అవకాశం కూడా అది వ్యర్థమైపోయింది వారి రక్షణ విషయంలో. అవి కూడా పరలోకపు గ్రంథాల్లో వారు గమనిస్తారు. అప్పుడు పరిశుద్ధులందరూ కూడా గమనించేది ఏంటంటే, పరిశుద్ధులందరూ కూడా నేర్చుకునేది ఏంటంటే, ప్రతి వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వబడ్డది. వారు నశించిపోయారంటే వారి యొక్క సొంత పాపపు క్రియలు చొప్పున, వారి సొంత నిర్ణయాన్ని బట్టి వారు ఎవరిని కూడా నిందించడానికి నాకు అవకాశం ఇవ్వబడలేదని ఎవరిని నిందించడానికి, ప్రభువుని నిందించడానికి అవకాశం లేనే లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నూతన యెరూషలేము, దాన్ని పరలోకపు పట్టణం అంటున్నాం. యోహాను గారు దర్శనంలో చూచారు. ఆ పరలోకపు పట్టణం పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావటం చూచారు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 21:2 మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, జరగబోయే సంఘటనలు అనగా ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం 20 అంతా కూడా చదువు చూసినట్లయితే, ఈ 1000 సంవత్సరాల కాలంలో జరగబోయే సంఘటనలన్నీ కూడా ప్రకటన గ్రంథం 20 చెప్పబడ్డవి. ఈ 1000 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు పరలోకం క్రిందకి దిగి వస్తుంది. కనుక ఒక విషయాన్ని మనం గమనించాలా. అదేంటంటే, రెండవ రాకడ దినాన్న పరలోకము ఈ భూమి మీదకి దిగి రాదు అనే విషయాన్ని గమనించాలా. కారణం ప్రకటన 20 1000 ఏళ్ల కాలంలో జరిగే విషయాలన్నిటి కొరకు చెప్పబడ్డది. ఆ 1000 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు పరలోకం ఈ భూమి మీదకి దిగి వస్తుంది. ప్రకటన గ్రంథం 21:2 మనం గమనించినట్లయితే, 1000 సంవత్సరాల పాలన తర్వాత జరగబోయే సంఘటనలు అనగా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏ విధంగా సృష్టించబడతాయి, పరలోకం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ప్రకటన 21 చెప్పబడ్డవి. అవి రాబోయే ఎపిసోడ్లు మనం నేర్చుకోబోతున్నాం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను కొంచెం సేపు విడవబడతాడని మనకు ప్రకటన గ్రంథం 21:3 గమనించాం. అదే రీతిగా ప్రకటన గ్రంథం 21:7 చూసినట్లయితే, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, 1000 సంవత్సరాలు ముగిసిన తర్వాత సాతాను తనను బంధించిన ఆ చెర నుండి విడిపింపబడతాడు. వెంటనే సాతాను చేసేది ఏమిటి? సాతానుతో పాటు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగే సంఘటన ఏమనగా, పరలోకం ఈ భూమి మీదకి దిగి వస్తుందని మనం నేర్చుకున్నాం ప్రకటన 21:2. అప్పుడు ఈ భూమి మీద చనిపోయిన దేవుని తిరస్కరించిన వారందరూ కూడా భూమి పుట్టినది మొదలు రెండవ రాకడ దినం వరకు ఎవరైతే జీవించారో, దేవుని నమ్మకుండా, దేవుని పట్టించుకోకుండా వారందరూ కూడా లేస్తారు. వారందరినీ కూడా మరొకసారి చివరిగా మోసం చేయటానికి సాతాను ఈ యొక్క భూమి మీద నలుదిక్కలకి వెళ్ళిపోతాడు అని చెప్పబడ్డది ప్రకటన 20:7 రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు? దేవుని నమ్మని వారు, వారి ఇష్టానుసారంగా జీవించిన వారు, దేవుని వాక్యాన్ని, దేవుని పదయాజ్ఞలు పట్టించుకోకుండా
జీవించిన వారందరూ కూడా, ఉదాహరణకు మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యోను మొదలు రెండవ రాకడ దినం వరకు జీవించిన వారందరూ కూడా కోటాను కోట్ల మంది వారందరూ కూడా మరలా బ్రతుకుతారు. దీన్ని మనము 3వ రాకడ అనుకోవచ్చు కావాలన్నట్లయితే. కానీ 2వ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన, పరలోకం భూమి మీదకి దిగి వస్తుంది. చనిపోయిన దేవుని నమ్మని వారందరూ కూడా వారు మరలా లేస్తారు. 1000 సంవత్సరాల తర్వాత అందరూ బ్రతుకుతారు కనుక వారందరూ కూడా యోహాను గారికి దర్శనం ఎలా కనిపించారు? సముద్రం దగ్గర ఎంత ఇసుక ఉంటుందో అలాగే సముద్రపు ఇసుక రేణువుల్లాగా. మన సముద్రం దగ్గర ఇసుకని ఎవరు లెక్క పెట్టగలరు? ఎక్కడైతే సరే ఇసుక మేటల కింద ఉన్నట్లయితే ఎవరు లెక్క పెట్టగలరు దాన్ని? ఎవరు లెక్కించలేనంత మంది ఈ భూమి మీద కయ్యోను మొదలు అందరూ కూడా బ్రతుకుతారు. అప్పుడు ప్రకటన 20వ అధ్యాయంలో వారు చూడటానికి సముద్రపు ఇసుక రేణువుల్లాగా ఉన్నారని చెప్పబడ్డది. మన అందరికీ తెలిసిన రీతిగా ప్రస్తుతం దాదాపుగా ప్రపంచం యొక్క జనాభా 800 కోట్లు చేరిపోయింది. 800 కోట్లు. ఆదాము నుంచి 2వ రాకడ వరకు 1000 కోట్లు, కొన్ని 1000 కోట్లు ఉంటారు. వారందరూ ఒకేసారి బ్రతికినట్లయితే ఈ భూమి మీద నిలవబడటానికి కూడా స్థలం ఉండని పరిస్థితి అన్నమాట. 1000 సంవత్సరాల తర్వాత బ్రతికిన దేవుని తిరస్కరించిన వారందరినీ కూడా బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వారిని గోగు మాగోగులని పోల్చారు. ఎవరు ఈ గోగు మాగోగులు? పాత నిబంధనలు చూసినట్లయితే గోగు మాగోగుల గురించి యెహెజ్కేలు గ్రంథం 39 అధ్యాయాలు 38, 39 అధ్యాయాలు చదివినట్లయితే ఈ గోగు మాగోగుల గురించిన ప్రస్తావన ఉన్నది. వారు ఆ దినాల్లో ఘోరమైన పాపపు జీవితాన్ని, దుర్మార్గపు జీవితాన్ని, అనేకమైన దుర్మార్గ కార్యాలు చేసిన వారు గోగు మాగోగులు. కనుక సాతాను తన మోసంలో పడిపోయిన కోటాను కోట్ల మంది ప్రజలు వీరందరినీ కూడా గోగు మాగోగులతో పోల్చారు. మనందరికీ తెలిసిన రీతిగా వారందరూ కూడా సాతాను మోసంలో పడిపోయారు. వారి లోకంలో జీవించినప్పుడు వారి యొక్క జీవిత యాత్రలో సాతాను మోసంలో పడిపోయి దేవుని పట్టించుకోకుండా, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా, ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా జీవించారు. సాతాను వారిని చివరిగా మరొకసారి మోసంలో పడటానికి తెర తీస్తాడనమాట. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాల కాలం తర్వాత ఎప్పుడైతే వారందరూ కూడా దేవుని యొక్క మహాపట్టణం, దీన్ని నూతన యెరూషలేం అంటున్నాం, దీన్నే పరలోకపు పట్టణం అంటున్నాం. ఎలా వస్తుంది? పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఈ భూమి మీదకి దిగి వస్తాం చూచారు. ఈ భూమి మీదకి దిగి వచ్చుట సాతాను తన మోసంలో పడిపోయిన ప్రజలందరూ కూడా చూస్తారు. చూడటానికి వారు ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. ఏకంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో విషయాలు చదువుతున్నాం. వారు ఈ భూమి మీద నలుదిక్కులు కూడా వెళ్ళిపోయి ఆ యొక్క పట్టణాన్ని చుట్టుముట్టేయాలని, ఆ పట్టణాన్ని బలవంతంగా పట్టేసుకుని ఆ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా సంహరించేసి ఆ పట్టణాన్ని వారి యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలని వారి చివరి ప్రయత్నాన్ని చేస్తారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. చూచారా? వారికి ఆ చివరి దశలో, ఆఖరి దశలో కూడా ఏమాత్రం కూడా వారి యొక్క బుద్ధి మారలేదు. ఈ యొక్క మహానగరంలో ఎవరుంటారు? ఆ పరిశుద్ధ పట్టణంలో ఎవరుంటారు? ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ ప్రియమైన పట్టణంలో, నూతన యెరూషలేములో మనందరికీ తెలుసు పట్టణంలో నివసించేది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. వారితో పాటు 24 పెద్దలు, వారితో పాటు సింహాసనం దగ్గర ఉంటే 4 జీవులు, వారితో పాటు కోటాను కోట్ల దేవదూతలు. 2వ రాకడ సమయంలో రక్షించబడిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళిపోయారు. ఎంతమంది ఉంటారు రక్షించబడిన జనాంగం? ఆదాము నుంచి 2వ రాకడ దినం వరకు ఎవరైతే దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించారో వారందరినీ తీసుకువెళ్ళిపోయారు పరలోకం. ఎంతమంది ఉంటారు పరలోకంలో అనగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవ్వరూ లెక్కించలేనంత మంది, ప్రతి భాష నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి తెగ నుంచి పరలోకంలో ప్రజలు ఉంటారు. వారందరినీ కూడా సంహరించేయాలని అనగా సాధ్యమైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని, దేవదూతలందరినీ, రక్షించబడిన జనాంగం అందరినీ, 24 పెద్దల్ని అందరినీ కూడా సంహరించేయాలన్నది సాతాను పథకం. ఆ సాతాను పథకానికి వంత పాడేవారు సాతాను ద్వారా మోసకపోయిన కోటాను కోట్ల మంది ప్రజలు. అయితే సాతానుకున్న నమ్మకం ఏమిటంటే, సాతానుకున్న భరోసా ఏమిటంటే నేను గెలుస్తాను. సాతాను అనేక సార్లు ఓడిపోయాడు కదా. ఆదిలోనే పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఘట సర్పము తన దూతలు, ఘట సర్పం అంటే సాతాను అని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8, 9 వచనాల్లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో
ఓడిపోయాడు. ఘట సర్పం అనగా సాతాను ఓడిపోయాడు. తనతో ఉన్న 3వ వంతు దేవదూతలు కూడా ఓడిపోయారు. వారందరినీ కూడా పరలోకం నుంచి నెట్టేశారు. అనగా సాతాను ఒకసారి ఆల్రెడీ ఓడిపోయాడు. అదే రీతిగా యేసుప్రభును సిలువకు కొట్టించేసి యేసుప్రభును చంపించేశాడు సాతాను. అయితే యేసుప్రభు 3వ దినాన్ని మృత్యుంజయుడై మరలా లేచిపోయారు. కనుక సాతాను యేసుప్రభుని సమాధిలో ఉంచలేకపోయాడు, ఎంత కాపలా పెట్టినా సరే ఆ యొక్క రోమా పోలీసుల్ని. కనుక సాతాను అనేక సార్లు ఓడిపోయాడు యేసుప్రభు చేతిలో. అయినప్పటికీ చివరగా మరొక ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో రీతిగా బలవంతంగా శక్తిని యుక్తిని ఉపయోగించి యుద్ధం చేసి బలమంతా కూడా తనకున్న సమస్తమైన ఆ యొక్క మోసపూరితమైన విధానాలన్నీ కూడా చేసి ఏదో రీతిగా గెలవాలా. ఈ పరలోకపు పట్టణాన్ని తను చేతిలో పెట్టుకోవాలా. పరలోకపు పట్టణాన్ని తన ఆధీనంలో తెచ్చుకొని తనే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిపాలించాలా ఈ లోకమంతటిని విశ్వం అంతటిని అన్నది సాతాను యొక్క కళ. కనుక అనేక సార్లు ఓడిపోయినప్పటికీ సాతాను చివరి ప్రయత్నాన్ని మానటం లేదు. అయితే సాతానుకున్న భరోసా ఏమిటంటే తనతో ఈ లోకంలో అనేక మంది రాజులు ఎప్పుడు కూడా యుద్ధంలో ఓటమి అన్నది వారు చెవి చూడలేదు. అనేక మంది సైన్యాధ్యక్షులు వారు జీవించి ఉండగా ఎప్పుడు కూడా యుద్ధంలో వారికి ఓటమి రాలేదు. అటువంటి యుద్ధశూరులు, రాజులు, సైన్యాధ్యక్షులు, సైనికులు వారందరూ కూడా సాతాను పక్షాన్నే ఉన్నారు. అనగా వారు సాతాను ద్వారా మోసపోయారు కనుక, నిజదేవుని పట్టించుకోలేదు కనుక వారందరూ కూడా సాతానుతోనే ఉన్నారు. కనుక సాతాను ఉద్దేశం ఏంటి? వారందరి యొక్క నైపుణ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని వినియోగించుకొని తనకు కూడా తెలిసిన ఆ మోసపూరితమైన విధానాలన్నిటినీ కూడా ఏదో రీతిగా తను ప్రయత్నించి ప్రయోగించి ఈ యుద్ధంలో గెలవాలని. ఏ యుద్ధం? ఆఖరి యుద్ధం. ఎవరితో యుద్ధం ఇది? దేవునితోనే యుద్ధం. ఎప్పుడైతే సాతాను తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు కయ్యోను మొదలు 2వ రాకడ దినం వారు ఎవరైతే దుర్మార్గపు జీవితాలు జీవించారో వారందరూ కూడా ఇసుక రేణువుల్లాగా ప్రియమైన పట్టణం చుట్టూ, పరలోకపు పట్టణం చుట్టూ, ఈ భూమి మీదకి పరలోకపు పట్టణం దిగి వచ్చింది కనుక దాని చుట్టూ కూడా ముట్టడిస్తారని ప్రకటన గ్రంథం 20:9 మనం గమనిస్తున్నాం. మరొక విషయాన్ని గమనించారు యోహాను గారి దర్శనంలో. మహా గొప్ప ధవళ సింహాసనం అనగా తెల్లని సింహాసనం. ధవళం అంటే తెల్లనిది. ఇంగ్లీష్లో వైట్ థ్రోన్ అన్నారు. గ్రేట్ వైట్ థ్రోన్ అంటే మహా తెల్లని సింహాసనం. తెలుపు ఎవరికి సాదృశ్యం? దేవుని యొక్క నీతికి సాదృశ్యం. కనుక ఆయన సింహాసనం, ఆయన పాలన కూడా నీతివంతమైన పాలన. సాతాను పాలన వలె మోసపూరితమైన దుర్మార్గపు పాలన కాదు. ప్రకటన గ్రంథం 20:11 ఈ విషయాన్ని చదువుతున్నాం. మహా సింహాసనం, ధవళ సింహాసనం, తెల్లని సింహాసనం వేయబడ్డది. దాని మీద ఆసీనుడైన వారు, ఆయన ముఖాన్ని నుంచి ఆకాశం భూమి కూడా ఇక గతించిపోయాయి అని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 20:12 చదివినట్లయితే యోహాను గారు చూసినప్పుడు దర్శనంలో ఎవరైతే చనిపోయారో ఈ లోకంలో వారు సామాన్యులైన ఘనులైన సరే, సామాన్యులైన ఎంత ప్రాముఖ్యమైన వారైనా సరే వారందరూ కూడా బ్రతికి వారు ఈ యొక్క తెల్లని సింహాసనం, ధవళ సింహాసనం చుట్టూ నిలబడినట్లుగా యోహాను గారి దర్శనంలో చూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20:12 చదువుతున్నాం మనం. ప్రకటన గ్రంథం 20:13 గమనించండి. ఆ చనిపోయి మరలా లేచిన దేవుని నమ్మని వారందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. దేనిని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తారు వారికి? అనగా దేవుని యొక్క గ్రంథాల్లో, పరలోకపు గ్రంథాల్లో వీరి యొక్క వివరాలన్నీ కూడా భద్రపరిచి ఉన్నారు. దేవుని నమ్మని వారు అందరూ, దేవుని నమ్మిన వారు నమ్మని వారు అందరి యొక్క ఈ భూమి మీద ఎవరైతే జన్మించారో వారందరి వివరాలన్నీ కూడా ఈ పరలోకపు గ్రంథాల్లో భద్రపరిచారు. ఎవరు? దేవదూతలు. కనుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 గమనించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడాల. మనం మన యొక్క జీవితాల్లో మనం బ్రతుకున్నప్పుడు మన శరీరం ద్వారా చేసిన ప్రతి క్రియకు, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దానికి ప్రతిఫలం పొందాలా అని చెప్తుంది బైబిల్ గ్రంథం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మంచి కార్యాలు వారు చేసినట్లయితే వారు పరలోకం వెళ్ళిపోయారు, పరలోకంలో ఉంటారు, వారికి జీవ కిరీటం, నిత్య జీవం.
దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి పాప కార్యాలు చేసినట్లయితే ఖచ్చితంగా వారు చేసిన ప్రతి పాపానికి దేవుని నుంచి శిక్ష వారు పొందాల. ఆ దేవుని శిక్ష నుంచి ఇక ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ పరలోకపు గ్రంథాలన్నీ కూడా ఎవరు ఆ వివరాలన్నీ కూడా పరలోకపు గ్రంథాల్లో భద్రపరుస్తున్నారంటే, రాస్తున్నారంటే దేవదూతలు. కారణం దేవదూతలు దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు కనుక వారు చేస్తున్నారు ఆ పని. అయితే దేవదూతలు ఎవరికి కూడా ఏ విధమైన వివక్షత చూపించరు. ఎవరికి కూడా వారు వీరు నావారు కాదు అనే భేదం చూపించరు. వారు ఏది చేస్తే దాన్నే పరలోకపు గ్రంథాల్లో లిఖిస్తారు. వారు ఏమి చేస్తే అదే, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. కనుక ఎవరికి కూడా పక్షపాతం చూపించరు దేవదూతలు. అయితే ఒక విషయం మనం గమనించాలా, అదేంటంటే సాతాను ఆది నుంచి కూడా అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడని యోహాను సువార్త 8:45 మనం చదువుతున్నాం. అబద్ధాలకు జనకుడనగా అబద్ధాలకు తండ్రి. కనుక సాతాను మోసంలో పడిపోయిన వారందరూ కూడా వారు కూడా అబద్ధాలే చెప్తారు కదా. కనుక దేవదూతలు పరలోకపు గ్రంథాల్లో వ్రాసినట్లయితే వివరాలు, సాతాను తన మోసంలో పడిపోయిన కోట్ల మంది ప్రజలు వారు తప్పకుండా ప్రభు నేను చేయలేదు ఈ పని, నాది కాదు ఈ పాపం, ఎవరిదో పాపం నా యొక్క అకౌంట్లో రాసేశారు, నా యొక్క పేరు మీద రాసేశారు, ఇక్కడ నేను చేయలేదు అని బుకాయించే అవకాశం ఉంది. కారణం సాతాను పాపానికి జనకుడు కనుక నేను ఊహించేది ఏంటంటే తప్పకుండా మానవులమైన మనమే ఈ యొక్క అధునాతనమైన సాంకేతిక నైపుణ్యతతో వీడియోలు చేసేస్తున్నాం. మనుషులు ఇంత చక్కని వీడియో చేస్తుంటే దేవదూతలు ఇంకా మనకంటే మంచి క్వాలిటీ గల వీడియో చేసేయగలరు. ఏ వీడియో? మనం పుట్టినప్పటి నుంచి 2వ రాకడ దినం వరకు మనం చేసిన ప్రతి క్రియ, మంచిదే కానీ చెడ్డదే కానీ అన్ని కూడా వీడియో చేసేస్తారు. కనుక ఆ వీడియో చూసినట్లయితే సాతాను కానీ తన యొక్క అనుచరులు కానీ పాపంలో పడిపోయిన కోట్ల మంది ప్రజలు కానీ ఎవరు కూడా నేను చేయలేదు ప్రభువా, ఈ విషయం, ఈ పాపం నేను చేయలేదు అని బుకాయించే అవకాశం ఉండదు. కనుక ఖచ్చితంగా దేవదూతలు పరలోకపు గ్రంథాల్లో మనం చేసిన ప్రతి విషయాన్ని ఒక వీడియోలాగా వారు నమోదు చేసేస్తారని నేను అనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14:11 ఈ యొక్క వారు జీవితంలో చేసిన ప్రతి పని పాపాన్ని చూచిన వారందరూ కూడా వారు మోకాళ్ళలోని వారి యొక్క నాలుకతో ప్రభువా మీరు చేసినది నాకు అనేకమైన అవకాశాలు ఇచ్చారు, నేను వాటిని వ్యర్థం చేసేసాను, నా కళ్ళారా చూసినవన్నీ కూడా ఇప్పుడు అని పశ్చాత్తాపడతారు అని రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 14:11. ఇదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 కూడా ప్రతి మోకాలు ఆయన నామం పేరట ఉంటుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుందని చెప్పబడ్డది. ఎవరు? సాతానుతో సహా. కాను సాతాను కూడా చూస్తాడు కదా తన జీవితంలో ఎన్ని అవకాశాలు ప్రభు ఇచ్చారో వాటన్నిటిని ఏ రీతిగా కాలు తన్నేసి వాటిని వ్యర్థం పరిచేసి దేవునికి వ్యతిరేకంగా జీవించాడో ఆ విషయాలన్నీ చూసిన వారు పశ్చాత్తాపడతారు. కానీ అది ఆ పశ్చాత్తాపం వారికి రక్షణ ఇవ్వదు. కారణం రక్షించబడే అవకాశం గతించిపోతుంది. ఆ యొక్క టైమ్ ఆఫ్ గ్రేస్ అంటున్నాం మనం, కృపకాలం ముగిసిపోయింది కనుక ఇప్పుడు అనగా వారికి ఆ అగ్నిశిక్ష నరక శిక్ష పడకముందు పశ్చాత్తాపడినప్పటికీ ఉపయోగం లేదు. కానీ ఖచ్చితంగా వారందరూ కూడా ప్రభువా మీరు చేసినది మంచి, మీరు మాకు అవకాశాలు ఇచ్చారు, మేము వాటిని దుర్వినియోగం చేశాం అని అందరూ కూడా ఒప్పుకుంటారని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 చదువుతున్నాం. అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత అనగా దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు న్యాయమైనది అనే విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. ప్రకటన 20:15 ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారందరూ కూడా అగ్నిగుండంలో వేసేస్తారని మనం చదువుతున్నాం. ప్రకటన 20:15 ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో లేవో వారందరినీ కూడా అగ్నిగుండంలో వేసేస్తానంటున్నారు ప్రభువారు. దీన్నే నరకం అంటున్నాం మనం. ప్రకటన 20:14 రెండవ మరణం అన్నారు. ఈ లోకంలో స్వభావంగా కొంతకాలం జీవించిన తర్వాత మరణం వస్తుంది. రెండవ మరణం మనం చేసిన పాపాలకు శిక్షగా అగ్నిలో కాలి చనిపోవాలా. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకళ్ళు ఎత్తబడాలంటే ప్రభు ఇస్తున్న ఈ రక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన నమ్ముకొని ఆయన నామపేట బాప్తిసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో ఆయన పదయాజ్ఞ వెలుగులో జీవిస్తూ ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. అది మీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ వర్తమానాన్ని ముగిస్తాను. వచ్చే వర్తమానంలో ఎంతకాలం కాల్తారు,
సాతాను తన మోసంలో పడిపోయిన ఆ కోటాను కోట్ల మంది ప్రజలు ఎంతకాలం కాల్తారు ఆ యొక్క నరకాగ్నిలో అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం మనం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి అనేకమైన అవకాశాలు మాకు ఇస్తున్నారు రక్షించబడటానికి. వాటిని సద్వినియోగం చేసుకుని మీ యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపాలు కడగబడి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి త్వరలో మీరు వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి యుగయుగాలు మీతో ఉండటానికి మేము సాతానుతో పాటు ఆ అగ్నిగుండంలో నరకంలో నశించిపోకుండా మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా మీరే ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచయం ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే ఎపిసోడ్ 7వ ఎపిసోడ్లో మనము ఎంతకాలం సాతాను ఆ యొక్క తనతో మోసంలో పడిపోయిన వారు ఎంతకాలం కాలుతారు నరకంలో అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.